హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన రాబిన్ హుడ్ నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. అయితే నిన్న సాయంత్రం వచ్చింది. నిజంగా లిటరల్లీ నేను చెప్తున్నాను, నాకు ఇన్ని రోజుల్లో నేను ద బెస్ట్ ట్రైలర్ అంటే నాకు తెలిసినంత వరకు అంటే నితిన్ గారి సినిమాల్లో ఇదే అనుకుంటా. ఎందుకంటే నాకు ఆ రేంజ్లో నచ్చింది భయ్య ట్రైలర్ అయితే. ఇంకోటి వచ్చేసి ఆ జీవి ప్రకాష్ అన్న కొట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు ట్రైలర్కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. వాళ్ళని ఎవ్వరు కూడా తప్పు పట్టే పరిస్థితే లేదని చెప్పొచ్చు. ట్రైలరే ఈ రేంజ్లో ఉంటే సినిమా ఏ రేంజ్లో ఉండిపోతుందో అని చెప్పేసి ఊహించుకుంటేనే నాకైతే దిమ్మ తిరిగిపోతుంది భయ్య. నిజంగా సూపర్ అనిపించింది. అయితే మొత్తం ట్రైలర్ మొత్తం అసలు మన నితిన్ అన్న, శ్రీలీల, అలాగే వెన్నెల కిషోర్ గారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళ నలుగురు క్యారెక్టర్లు అసలు ట్రైలర్లు చూపించారు భయ్య. అసలు మత్తిపోయిందని చెప్పొచ్చు. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ సినిమా ఉండబోతుంది అని చెప్పేసి మనకు సగం ట్రైలర్ చూసేందుకు మనకు అలానే అనిపిస్తుంది. కాకపోతే సగం నుంచి కొత్త యాంగిల్ని అయితే చూపిస్తాడు. అది కూడా సూపర్ అనిపించింది. అయితే దీంట్లో మన క్రికెటరు డేవిడ్ వార్నర్ ఉన్నారు. అయితే ఆయనది మన విలన్ రోలా లేకపోతే ఏదైనా గెస్ట్ రోలా అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు అయితే కొన్ని రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి. మరి అదంతా పక్కన పెడితే నాకు ఆయన లుక్ కూడా లాలీపాప్ తినుకుంటా సూపర్గా అనిపించింది. ఏదో నేను భారీగా వస్తాడేమో అనుకుంటే చాలా సింపుల్గా చూపించాడు ట్రైలర్లో. మరి సినిమాలు ఎలా చూపిస్తాడో మనమైతే చూడాలి. అయితే మార్చి 28వ తేదీన అయితే ఈ సినిమా అయితే రాబోతుంది భయ్య. నిజానికి హరిహర వీరమల్లు సినిమా కూడా మార్చి 28నే రావాల్సింది. మరి ఆ సినిమా పోస్ట్ పోవడం అవడం మరి ఈ సినిమా కలిసి వస్తుంది అనే చెప్పొచ్చు. ఎందుకంటే అసలు నితిన్ అన్న పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఫ్యానో మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ పోటీ పడితే అసలు వాళ్ళు మధ్యలో అసలు అర్థమే ఉండదు. కాబట్టి ఏదో అది సినిమా పోస్ట్ పోవడం అవడము, అదే డేట్కి వీళ్ళు ఫిక్స్ చేసుకోవడము చాలా వరకు సూపర్ అని చెప్పచ్చు. అలాగే ఇంకోటి వచ్చేసి నితిన్ అన్న యాక్టింగు, శ్రీలీల గారి యాక్టింగు నాకైతే ఫీక్స్ అనిపించింది భయ ట్రైలర్లో. వెన్నెల కిషోర్ గారు అయితే ఈ సినిమాను అట్లా లేపుతారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇలా లేపుతారు అనిపిస్తుంది. వీళ్ళ నలుగురు క్యారెక్టర్లు చెప్పాను కదా భయ్య, ఈ నలుగురు క్యారెక్టర్లు సినిమాకే ఒక హైలైట్గా నిలవబోతున్నాయి. ఇందులో ఎటువంటి పేరు పెట్టే పనే లేదు. ఇంకోటి వచ్చేసి నాకు నిజంగా లిటరలీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ ఉంటే మాత్రము మెంటల్ ఎక్కుతుందని చెప్పొచ్చు. నేను అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను సాహో సినిమా అప్పుడు విన్నా భయ్య. అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. అలాగే సీన్ బై సీను చాలా కొత్తగా అనిపించింది. అంత క్లారిటీతో మన జీవి ప్రకాష్ అన్న కొట్టాడు అంటేనే అసలు మతిపోయిందని చెప్పొచ్చు భయ్య. నాకైతే సూపర్ అనిపించింది. అలాగే నితిన్ గారు ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతారని మాత్రం నాకైతే అర్థమైపోయింది భయ్య. ఎందుకంటే నేను చాలా సినిమాల నుంచి నితిన్ అన్న సినిమాలు చూస్తూనే ఉన్నా, పాపం సరిగ్గా ఆడడం లేదు అని చెప్పేసి ఒక చిన్న బాధ కూడా ఉంది. అదంతా ఈ సినిమాతో ఒక్కసారిగా అసలు బ్లాక్ బస్టర్ కొట్టి చూపిస్తాడేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ ట్రైలర్ చూస్తేనే. అయితే ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే ఇంకోటి వచ్చేసి మన నితిన్ అన్నకి భారీ బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో పడాలని చెప్పేసి కోరుకుని భయ. ఎందుకంటే చాలా మంచోడు నితిన్ అన్న. అంటే మా వ్యక్తిగతంగా కానీ మనకు ఎలా అని కానీ సినిమాల పరంగా కానీ ఆయన చాలా మంచోడు. ఆయన సినిమాలు ఆడితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలాగే ఆయన మంచి స్టోరీలు ఎంచుకుంటాడు. కాకపోతే ఎక్కడో ఆ సినిమాలు కొంచెం తేడా కొడతాయి. ఈ సినిమాతో అలా ఏముండదు. రాబిన్ హుడ్ లాగానే ఉంటుంది. మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సూపర్ ఉంటుంది భయ్య. ట్రైలర్ అయితే నాకు సూపర్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.